ఓకే. ఇదొక శాంపిల్ వెబ్‌సైట్ ఇది. ఓకే. ఇందులో నేనొక బుకింగ్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ 1, ఎస్ నేమ్ 1, price sum 234, let's say true, some date. నేను ఇది సేవ్ కొట్టే ముందు F12 కొడతాను. F12 కొడితే బ్రౌజర్ డెవలపర్ టూల్స్ అని ఓపెన్ అవుతాయి. మీరు ఇంతకుముందు వర్క్ చేశారా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో? మీ వాయిస్ కట్ అవుతుంది ఊరికే. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు? ఆ! ఆ! ఓకే. ఇంతకుముందు పని చేశారా మీరు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో? చేశాను. ఓకే. ఓకే. అంటే టెస్టరా? డెవలపరా అండి? టెస్టరే. 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 ఓకే. అట్లా మీకు తెలిసి ఉంటది ఇది. సరే ఇవి డెవలపర్ టూల్స్ F12 కొడితే ఓపెన్ అవుతుంది కదా! కొన్ని మీకు ఒకవేళ తెలిసినా నేను డూప్లికేట్ చెప్తుంటే చెప్పండి నాకు ఇది తెలుసని. యాహ్! ఇది అంటే వెబ్‌సైట్. మనము సో, F12 కొడితే ఇది డెవలపర్ టూల్స్. ఈ డెవలపర్ టూల్స్ ఐడియా ఉందా మీకు? ఎక్స్‌పాత్ ఇవన్నీ తీసుకుంటాం గదా! ఆ! ఆ! సెలెనియంలో. ఆ! అవును. దీంట్లో నెట్వర్క్ ట్యాబ్ ఉంది కదా! నెట్వర్క్ ట్యాబ్‌లో మనం నెట్వర్క్ కాల్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నేనేం చేశాను అంటే డేటా ఎంటర్ చేశాను. ఇప్పుడు సేవ్ కొడుతున్నాను. సేవ్ కొడితే దాని కరెస్పాండింగ్ కాల్ ఇక్కడ ఫైర్ అయింది చూడండి. ఈ కాల్‌ని పోస్ట్ అనలైజ్ రిక్వెస్ట్. చేస్తే ఇది పోస్ట్ రిక్వెస్ట్ ఇది. ఓకే. ఇది రెస్పాన్స్ కోడ్ 200. డొమైన్, టైప్ ఎక్స్ఎస్ఆర్, ఇనిషియేటర్, సైజ్ ఇవన్నీ ఉన్నాయి. కాల్ లోపలికెళ్ళి చూసామంటే మనం ఇందులో సెక్షన్స్ ఉంటాయి. మెయిన్ రిక్వెస్ట్ స్టేటస్, యాక్సెప్ట్ ఎన్కోడింగ్, కనెక్షన్ లైక్ దీంట్లో మెయిన్ ఇది అప్లికేషన్ JSON అనేది కనెక్షన్ టైప్, కంటెంట్ టైప్ సారీ, పోస్ట్ ఆరిజిన్, రెఫరర్, యూజర్ ఏజెంట్ ఇవన్నీ ఓకే. ఇది రిక్వెస్ట్ స్టేటస్. కరెస్పాండింగ్ రెస్పాన్స్ వస్తుంది కదా దీనికి, దాని రెస్పాన్స్ హెడర్స్. కొద్దిసేపు హెడర్స్ ఇగ్నోర్ చేద్దాం. ఇది చూడండి మెయిన్ రిక్వెస్ట్ పేలోడ్. మనం పంపించిన డేటా అంతా ఇట్లా JSON కన్స్ట్రక్ట్ అయ్యి వెళ్తుంది. ఫస్ట్ నేమ్ FName1, లాస్ట్ నేమ్ ఏమో SName1, టోటల్ ప్రైస్ 234, డిపాజిట్ పెయిడ్, బుకింగ్ డేట్స్, చెక్ ఇన్ చెక్అవుట్ ఇవన్నీ ఓకేనా. సో ద డేటా that we want to submit here is going along with this request in request body. దానికి రెస్పాన్స్ ఏం జనరేట్ అయిందో చూడండి ఇక్కడ. సేమ్ మనం పంపించిందంతా ఇది ఈ పార్ట్. ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను కదా ఈ పార్ట్. ఓకే. ఇది మనం పంపించిన పార్ట్. ఈ బుకింగ్ ఐడి ఉంది కదా, ఇది రెస్పాన్స్తో పాటు ఇది మనం డేటా సబ్మిట్ చేసినప్పుడు ఆ వెబ్ సర్వీస్ వెనకాల బ్యాక్ హిట్ అవుతుంది. అప్పుడు ఆ వెబ్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ప్రాసెస్ చేసి ఒక కొత్త బుకింగ్ క్రియేట్ చేసి ఆ బుకింగ్ ఐడి జనరేట్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది ఆ బుకింగ్ ఐడి. ఓకే. ఓకే. ఇది వేరేగా ఇది బాడీ ఇది కంప్లీట్గా. ఇప్పుడు ఇది చూసామంటే ఇది ఓకే. ఇది కంప్లీట్ రెస్పాన్స్ బాడీ. మనం పంపించింది ఇది రిక్వెస్ట్లో వెళ్ళేది ఇక్కడ స్లోగా. హెడర్స్ లో మనం ఇక్కడ చూసామంటే రిక్వెస్ట్ పేలోడ్ ఉంది కదా, మనం పంపించింది ఈ బాడీ. ఈ లోపలిది ఉంది కదా, ఇది వెళ్ళింది. ఇది తీసుకొని అది బుకింగ్ క్రియేట్ చేసి ఆ బుకింగ్ ఐడితో పాటు రెస్పాన్స్ బాడీలో మళ్ళీ JSON రెస్పాన్స్ పంపించింది కంప్లీట్ గా. ఓకే. సో ఇంతవరకు ఇది ఇది అర్థమైంది కదా. ఇందులో సో ఇది అంటే మన యూఐలో చేసే ప్రతి యాక్షన్ ఒకవేళ వాళ్ళు వెబ్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ సర్వీసెస్ అన్ని
ఇట్లా ఇట్లా వెబ్ సర్వీసెస్ లాగా ఫైర్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ రెస్ట్ వెబ్ సర్వీస్. ఇప్పుడు ఈ బుకింగ్ అనేది పోస్ట్ రెస్ట్ వెబ్ సర్వీస్. ఈ వెబ్ సర్వీస్ అనేది అంటే ఈ కాల్ ఏదైతే వెళ్ళిందో ఇది రెస్ట్ వెబ్ సర్వీస్ అవ్వచ్చు, సోప్ వెబ్ సర్వీస్ అవ్వచ్చు. ఈ రెండు కాకుండా సింపుల్ గా HTTP కాల్స్ అయి ఉండొచ్చు. ఓకే, అంటే ఏ వెబ్ సర్వీస్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా సింపుల్ గా రిక్వెస్ట్ పంపించడం, రెస్పాన్స్ తెచ్చుకునేది ఇలా ఇలా కనిపించదు. ఇలా ఇలా జేసన్ బాడీ జేసన్ రెస్పాన్స్ ఇలా లేకుండా ఇంకేదో ఫార్మాట్ అనుకోండి, అట్లా ఉండొచ్చు. బట్ నవ్ డేస్ ఏమవుతుందంటే ఇట్లా ఏమన్నా కాల్స్ అన్ని ఉంటాయి కదా, సర్వీస్ అవన్నీ అవి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ వెబ్ సర్వీస్ లాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ వెబ్ సర్వీస్ లో కూడా పర్టికులర్ గా రెస్ట్ వెబ్ సర్వీస్. సో వెబ్ సర్వీసెస్ రెండు రకాలు, ఒకటి ఒకటి సోప్, రెండోదేమో రెస్ట్. మనం ప్రస్తుతానికి సోప్ గురించి అవసరం లేదు. సోప్ అవుట్డేట్ అయిపోయింది, ఎవరు పట్టినా రెస్టే వాడుతున్నారు. ఇప్పుడు రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. రెస్ట్ అబ్రివేషన్ ఐడియా ఉందా మీకు? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఎస్, కొంచెం ల్యాప్టాప్ ఇది రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఎవరైనా మేము డెఫినేషన్ అడిగితే మీరు చెప్పండి. ఏదైనా వెబ్ సర్వీస్ రెస్ట్ వెబ్ సర్వీస్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు ఫాలో 4 రూల్స్. రూల్ 1 ఏంటంటే ఇట్ షుడ్ యూస్ HTTP మెథడ్స్ ఆర్ రెస్పెక్ట్ యూజ్ HTTP మెథడ్స్. చెప్తాను ఏంటో. తర్వాత స్టేట్లెస్ అయి ఉండాలి. మూడోది JSON కానీ XML ఉంటాయి కదా, JSON కానీ XML బాడీ మాత్రమే వాడాలి. నాలుగోది URIs అంటే URLs అనుకోండి. ప్రస్తుతానికి URL ప్యాటర్న్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి, షుడ్ ఫాలో. ఓకే, మీరు వాట్ ఈస్ ద రెస్ట్ అని ఎవరైనా అడిగితే మీరు చెప్పగలగాలి ఖచ్చితంగా. ఈ 4 గుర్తుండాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. సో HTTP మెథడ్స్ ఏమేమి ఉంటాయి? 4 ఉంటాయి. గెట్, పోస్ట్, డిలీట్. ఓకే, ఇంకా ఇంకోటి ప్యాచ్ అనేవి ఉన్నాయి, కాకపోతే ఈ 4 చాలు. సో ఈ 4 ఏంటంటే మన CRUD ఆపరేషన్స్ ఉంటాయి కదా, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని. ఓకే, ఇవి ఉంటాయి, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని. క్రియేట్ ఏమో పోస్ట్. ఏమైనా మనం పోస్ట్ చేయాలనుకోండి, అంటే ఏమైనా పోస్ట్ చేస్తున్నామంటే బ్యాక్ ఎండ్లో ఏదో క్రియేట్ చేస్తున్నామని అర్థం. అంటే ఇదే ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ బుకింగ్ క్రియేట్ చేస్తున్నాం మనం, రైట్? బుకింగ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ ఎ న్యూ ఎంటిటీ, కొత్త బుకింగ్ క్రియేట్ చేయబోతున్నాం, ఆబ్వియస్గా అది పోస్ట్ అవ్వాలి. సో CRUDలో ఉండే క్రియేట్ ఆపరేషన్ మ్యాప్స్ టు పోస్ట్ HTTP మెథడ్. నెక్స్ట్ ఏమైనా రీడ్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఇదే వెబ్సైట్ ఇది క్లియర్ చేసి మళ్ళీ ఇట్లా ఇట్లా రీలోడ్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇది ఒక కాల్, ఇవన్నీ గెట్ కాల్స్. ఇవి ఇప్పుడు నేను ఈ కాల్ తీసాను అనుకోండి, ఈ కాల్స్లో బేసిక్గా బుక్ ఎన్ని ఏమున్నాయో అవన్నీ రీడ్ చేసుకోవడం, అంటే సింపుల్ గెట్. అది నేను పోస్ట్ మ్యాన్లో నేను ఇదే కాల్స్ చేసి చూపిస్తాను మీకు.
ఓకే. ఇప్పుడు ఒక సపోజ్ న్యూ కలెక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను మీకోసం. నేమేమో ఇందులో నేను ఒక కొత్త కాల్ క్రియేట్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను. ఆల్ ట్యాబ్స్. న్యూ కాల్. నేను ఒక గెట్ కాల్. ఇదే చూసారనుకోండి మీరు. ఈ బుకింగ్ ఉంది కదా! ఆ యూఆర్ఎల్ కనిపిస్తుందా? కాపీ లింక్ అడ్రస్. గెట్ రిక్వెస్ట్ టైప్ గెట్ ఇది. నేను ఇంకా సరే ఇప్పుడు కాల్ చేస్తున్నా సెండ్. చూసారా రెస్పాన్స్ వచ్చింది. అన్ని బుకింగ్స్ అంటే మొత్తం సిస్టంలో ఎన్ని బుకింగ్స్ ఉన్నాయో ఇవన్నీ చూసారా, ఎన్నో ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 ఎన్నో ఉన్నాయి కదా, ఆ బుకింగ్సే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది వెబ్సైట్లో చూపించాలంటే డేటా తెచ్చుకోవాలి కదా, సిస్టంలో ఎన్ని బుకింగ్స్ ఉన్నాయో తెలియాలి కదా. సో పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఒక గెట్ కాల్ ఫైర్ అయ్యి ఈ కాల్ ఫైర్ అయ్యి అదంతా తీసుకొస్తుంది. ఓకే. సో మీరు ఇక్కడ చూసారంటే మొత్తం ఎన్ని సిస్టంలో ఎన్ని బుకింగ్స్ ఉన్నాయో ఎంత లిస్ట్ వచ్చేసింది. కానీ ఇందులో మీరు చూసారంటే ఓన్లీ బుకింగ్ ఐడీస్ వస్తున్నాయి. బుకింగ్ ఐడీస్తో పాటు ఆ బుకింగ్ ఫస్ట్ నేము, ప్రతి బుకింగ్కి ఫస్ట్ నేము, సర్ నేము, ప్రైస్, డిపాజిట్, చెక్ ఇన్, చెక్అవుట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కావాలి కదా ఇట్లా చూపించాలంటే మనం. ఓకే. దానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇదేమో మొత్తం సిస్టంలో ఎన్ని బుకింగ్స్ ఉన్నాయో తెలుసడానికి ఈ కాల్. దీని తర్వాత కాల్ ఉంది చూసారా, ఇది ఇందులో ఏం చేస్తున్నా అంటే ఈ యూఆర్లో లాస్ట్లో బుకింగ్ ఐడి పాస్ చేస్తున్నాం. బుకింగ్ /17125 అని చెప్పి కనిపిస్తుందా. సో అదేం చేస్తుంది అంటే ఇప్పుడు అది క్లిక్ చేస్తున్నా నేను. బుకింగ్ ఐడి యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయా? డీటెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కూడా కాపీ చేస్తా. కాపీ లింక్ అడ్రస్ ఇక్కడ ఫైర్ చేస్తాం. ఇప్పుడు ఇది మనం సేవ్ చేద్దాం. ఇది ఇందాకటిది. దీనికి ఏం నేమ్ ఇద్దాం? రిక్వెస్ట్ నేము, రిక్వెస్ట్ డిస్క్రిప్షను. నేమ్ ఏం ఇస్తామంటే గెట్ ఆల్ బుకింగ్స్, జస్ట్ బుకింగ్ ఐడీస్ అని ఇస్తాం. ఓకే. దెన్ ఎక్కడ సేవ్ చేద్దాం? మీకు ఫర్ తేజ అని ఉంటాను కదా, ఇది సేవ్ ఫర్ తేజ. బేసిక్ ఏంటంటే ఇక్కడే సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అది కొట్టేస్తే ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇందాక చేసింది అది సేవ్ అయిపోయింటుంది ఇందాక కాల్. సో ఇది గెట్ ఆల్ బుకింగ్ ఐడీస్. ఇది దానికి ఇది దాని రిక్వెస్ట్ యూఆర్ఎల్, కాల్ ఏమో గెట్. నేనేం చేస్తానంటే నాకు సింగిల్ బుకింగ్ ఐడి డీటెయిల్స్ కావాలి, దానికి ప్లస్ కొడతాను, ఇంకో కొత్త కాల్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇది కూడా గెట్టే, కాకపోతే చివరిలో బుకింగ్ ఐడి పాస్ చేస్తున్నాను. సెండ్ కొట్టాను అనుకోండి, మీరు చూసారా ఆ పర్టికులర్ బుకింగ్ డీటెయిల్స్ వస్తున్నాయి. మనం ఇందాక క్రియేట్ చేసింది ఇదే కదా, ఫస్ట్ నేమ్ కాదు, ఇది కాదు, యా ఇది వస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా సేవ్ చేస్తాను నేను. దీనికి ఏమిద్దాం? గెట్ సింగిల్ బుకింగ్ డీటెయిల్స్. ఓకే. సో ఇది ఇంకో గెట్ కాల్. ఇది ఇప్పుడు ఇంకొక కాల్ చూస్తాను మీకు. ఇంకా అన్ని అంతే, మొత్తం ఎన్ని బుకింగ్స్ ఉన్నాయో ఒక్కొక్క బుకింగ్ ఐడితో ఒక కాల్ వెళ్తుంది. ఈ ఫస్ట్ కాల్లో మొత్తం అన్ని బుకింగ్ ఐడీస్ తెచ్చుకుంటుంది. చూసారా, 727, 17, 128, 17, 129 అన్ని తెచ్చుకొని ఇప్పుడు ఈ బుకింగ్ ఐడిని మళ్ళీ కొత్తగా ఒక్కొక్క యూఆర్ఎల్ కన్స్ట్రక్ట్ చేసి పంపించి ఒక్కొక్క డీటెయిల్స్ తెచ్చుకొని అవన్నీ వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ చూపిస్తాం యూఏలో. మీరు ఒక క్వశ్చన్ అడిగినారు గుర్తుందా, మనం యూఏని టెస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ కాల్స్ టెస్ట్ చేయాలా అని చెప్పి. ఐడియల్గా ఏంటంటే మనం యూఏ నుంచి టెస్ట్ చేసినా కానీ అది వెబ్ సర్వీస్ లాగా ఇంప్లిమెంట్ అయిందంటే ముందు వెబ్ సర్వీస్ టెస్ట్ చేయాలి,
వెబ్ సర్వీస్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా యూఐతో ఇంటిగ్రేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఏదైనా వెబ్ సర్వీస్ టెస్ట్ చేయాలనుకుంటే నాకు యూఐతో పని లేదు. నాకు ఇట్లా పోస్ట్ మ్యాన్ లాంటి ఒక క్లయింట్ ఉంటే ఇట్లా నేనే రిక్వెస్ట్ ఫిల్ చేసుకొని చేసేయచ్చు, నేను టెస్ట్ చేయొచ్చు. ఇవి చేసిన తర్వాత మళ్ళీ యూఐ బిల్డ్ అయిపోతుంది. యూఐలో అవసరమైన కాల్స్ అన్ని చేసుకొని ఆ డేటా తెచ్చుకొని ఇక్కడ చూస్తూ ఉంటారు సరిగ్గా. అప్పుడు మళ్ళీ ఏంటంటే యూఐ నుంచి యూఆర్ఎల్స్ అన్ని మనకి డెవలపర్స్ ఇస్తారా? డెవలపర్స్ ఇస్తారా? మొత్తం ఇస్తారు. ఏమి ఇవ్వాలి ఏంటి అవి కూడా మీకు చెప్తాను నేను. ఒక కొత్త వెబ్ సర్వీస్ డెవలప్ చేశారంటే మనం టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలంటే అసలు వెబ్ సర్వీస్ అంటే ఏమేమి ఉంటాయి, రిక్వెస్ట్లు ఏముంటాయి, రెస్పాన్స్ మనం ఏం టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి అని చెప్తాను మీకు. ఓకేనా? ఓకే. సో ఇది ఇప్పుడు ఇది ఇంకొక రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఒకటి డిలీట్ చేస్తాను ఇప్పుడు నేను. ఇదొకటి మనం చేసిందే డిలీట్ చేయనా? సరే డిలీట్ చేస్తాను ఇది. యాక్చువల్గా నేను ఇదంతా చూసాను. యాక్చువల్గా ఇది పోస్ట్ మ్యాన్ లో కూడా గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ అన్ని చూసాను. అవును, ఏం లేదు, ఒక 3 శాంపిల్ యూఆర్ఎల్స్ మీకు చూపిద్దామని అంతే. పోస్ట్ మ్యాన్ లో చూస్తే ఇది ఏమైనా రిపిటేటివ్ ఉంటే సరే చెప్పండి, తెలుసని చెప్పండి. ఇది కాల్ ఒకటి డిలీట్ కూడా కాల్ ఉంటుంది. సరేలేండి, రావట్లే ఇది. కాల్స్ వస్తున్నాయి ఇక్కడ. డిలీట్ కాల్, బుకింగ్, ఇక్కడ డిలీట్ కాల్ వచ్చింది చూసారా. సింపుల్గా రిక్వెస్ట్ టైప్ ఏమో అది కాపీ, ఇది గెట్ తర్వాత డిలీట్. ఇక్కడ 17,128 ఆల్రెడీ డిలీట్ చేశాం కాబట్టి ఇంకొకటి ఏదైనా ఇద్దాం. ఇక్కడ 17,140 ఇస్తాను. ఇప్పుడు సెండ్ అని కొడతాను, చూద్దాం డిలీట్ అవుద్దో లేదో. 403 ఫర్బిడెన్ అని వస్తుంది. ఇది 403 ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఈ హెచ్టిటిపి ఎర్రర్ కోడ్ మీద ఐడియా ఉందా మీకు? స్టేటస్ కోడ్స్ మీద అంటే 200 అంటే సక్సెస్. వన్ ఆఫ్ ది ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. ఆల్ 2xx ఎర్రర్ కోడ్స్ ఉంటాయి కదా, ఇవి సక్సెస్ స్టేటస్ కోడ్స్. 3xx ఉంటాయంటే క్లయింట్ హ్యాస్ టు పర్ఫామ్ యాక్షన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ రీడైరెక్షన్ అట్లా. 304 అంటే 304 రీడైరెక్ట్ వస్తుంది, అంటే రిక్వెస్ట్ వస్తుంది బ్రౌజర్కి, బ్రౌజర్ రీడైరెక్ట్ చేయాలంటే. 4xx ఉంటాయి. 4xx అంటే క్లయింట్ ఎర్రర్స్, అంటే క్లయింట్ సరిగా రిక్వెస్ట్ బిల్డ్ చేసి పంపించకపోయినా, జేసన్ సరిగా పంపించకపోయినా, పారామీటర్ సరిగా పంపించకపోయినా 404 పేజ్ నాట్ ఫౌండ్ అవన్నీ వస్తాయి చూస్తారా. 400 బ్యాడ్ రిక్వెస్ట్, 404 పేజ్ నాట్ ఫౌండ్, ఇవన్నీ ఏంటంటే క్లయింట్ సరిగా యూఆర్ఎల్ వాడట్లేదు, రిక్వెస్ట్ సరిగా బిల్డ్ చేయట్లేదు అని. 5xx ఏమో సర్వర్ సైడ్ ఎర్రర్స్. ఇందులో మన రిక్వెస్ట్ ఏమో చేస్తున్నాము, సర్వర్ దాన్ని రిక్వెస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు సర్వర్ సైడ్ ఏదో ఎక్సెప్షన్ వస్తుంది, సరిగా హ్యాండిల్ చేయక, బగ్ ఉండడం వల్ల. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అవి ఉంటాయి కదా, అవన్నీ సర్వర్ సైడ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనకు 400 వచ్చిందంటే క్లయింట్ ఎర్రర్స్. అంటే 400 ఫర్బిడెన్ ఎందుకు వస్తుందంటే వీడికి రైట్స్ లేవు డిలీట్ చేయడానికి. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే క్లయింట్, ఏదో మామూలుగా ఎండ్ క్లయింట్ అంతే. ఇది వీడు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ కొట్టేస్తున్నాడు డిలీట్ అని చెప్పి. సో ఏం చేస్తుందంటే ఇది నీకు యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు డిలీట్ అన్నట్లుగా అనుకోండి 403 ఫర్బిడెన్ అంటే. ఓకే, సో దీనికి చేయాలంటే వేరే హెడర్స్ లేదో సెట్ చేయాలి. అది తర్వాత అది అంత ఇలాంటివి హ్యాండిల్ చేయలేమా పోస్ట్ మ్యాన్ ద్వారా? చేయొచ్చు. చేయాలంటే కొన్ని హెడర్స్ పెట్టాలి అంతే. మనం హెడర్లో కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టామంటే వస్తుంది. ఇది ఒక డిలీట్ది. ఇది సరే, ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను. మిమ్మల్ని ఇది కూడా అడుగుతారు మీరు,
పోస్ట్ మ్యాన్లో ఎలా టెస్ట్ చేస్తారు మాన్యువల్గా అని అడిగారంటే ఇట్లా కలెక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం మేము. సింగిల్ బుకింగ్ చేసుకొని రిక్వెస్ట్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటాం అన్ని. ప్రతి రిక్వెస్ట్ ఉంటుంది, కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకొని సెండ్ కొట్టడము, రెస్పాన్స్ అనలైజ్ చేయడము, రెస్పాన్స్ వచ్చిన తర్వాత అవి ఇంకా కొన్ని ఇట్లా బిల్డ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి చెప్తాను మీకు. ఓకే, ఇది రఫ్గా ఒక వెబ్ సర్వీస్ కాల్ అంటే ఏంటి, బ్రౌజర్ ఎట్లా ఫైర్ అవుతాయి, ప్లస్ ఆ కాల్ని మనం పోస్ట్ మ్యాన్ నుంచి ఎట్లా టెస్ట్ చేయాలంటే ఎట్లా టెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు క్రెడ్ ఆపరేషన్స్ 4 ఇవి చెప్పేయండి. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇది ఇంపార్టెంట్. ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్తాను, నేను రాసి పెట్టినా. సరే, ఇప్పుడు ప్రతి రిక్వెస్ట్ ఇప్పుడు నేను ఇందాక రాశాను కదా మీకు. మనం ఫస్ట్ ఒక గెట్ రిక్వెస్ట్ ఏపీఐ యూజర్స్ టు ఇదేదో వేరేది ఎగ్జాంపుల్ తీసుకున్నానులే నేను. ఓకే, సో ప్రతి రిక్వెస్ట్కి మన రిక్వెస్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఓన్లీ రిక్వెస్ట్ మెథడ్ అయిన గెట్టా పుట్టా పోస్టా డిలీటా చూస్తున్నాము, ఒక యూఆర్ఎల్ ఇస్తున్నాం, సబ్మిట్ కొడుతున్నాం, రైట్. దాన్ని స్ప్లిట్ చేస్తే ఒక రిక్వెస్ట్లో ఇన్ని పంపించాలి మనం. అన్ని అవసరం ఉండకపోవచ్చు, బట్ ఒక రిక్వెస్ట్లో ఇన్ని ఉండొచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ వాట్ ఈస్ రిక్వెస్ట్ టైప్, అదే రిక్వెస్ట్ మెథడ్, గెట్టా పోస్టా పుట్టా డిలీటా. ఓకే, రెండోది బేస్ యూఆర్ఐ. ఇప్పుడు ఇందాక ఈ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, బేస్ యూఆర్ఐ అంటే ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది. బేస్ యూఆర్ఐ అంటే కామన్ అక్రాస్ ఆల్ యూఆర్ఎల్స్. తర్వాత ఎండ్ పాయింట్ చూసారా, చేంజ్ అవుతుంటే రిజల్ట్ చేంజ్ అవుతుంది, రెస్పాన్స్ చేంజ్ అవుతుంది. అది ఈ ఎండ్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ఇది ఎలా అంటే ఇప్పుడు మన పోస్టల్ కోడ్స్ ఉంటాయి కదా, బేస్ యూఆర్ఐ పోస్టల్ కోడ్ లాంటిది అయితే ఒక్కొక్క ఇల్లు అడ్రస్ ఉంటుంది కదా, దాంతో ఇది ఏపీఐ అంటే ఇది ఒక పర్టికులర్ సర్వీస్ని పాయింట్ చేస్తుంది అర్థం. దీన్ని ఫైర్ చేసామంటే ఏపీఐ యూజర్స్ అని చెప్పి సపోజ్ ఏమైనా గెట్ అని లేకపోతే అది ఇచ్చినామంటే దానికి ఒక పర్టికులర్ పర్పస్ ఉంటుంది, అది సర్వ్ చేస్తుంది. ఒక ఏపీఐ అంటే యూజర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా కావాలి. యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్ అయితే బాగుంటుంది. సరే, ఎండ్ పాయింట్ అంటే బేసిక్గా అంటే ఓవరాల్గా మొత్తం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు యూఆర్ఎల్ యూనిక్గా ఉంటుంది ప్రతి సర్వీస్. ఒక అడ్రస్ లాంటిది అనుకోండి. ఓకే, ఏపీఐ యూజర్స్ అంటే దానికి ఒక పర్పస్ ఉంది, అట్లా ఏపీఐ యూజర్స్ 2 అంటే ఇంకో పర్పస్ ఉంది, ఏపీ యూజర్స్ 2 విత్ పోస్ట్ అయితే ఇంకో పర్పస్ ఉంది, ఏపీ యూజర్స్ 2 అంటే ఇంకో పర్పస్ ఉంది, అట్లా. సో ఒక ఎండ్ పాయింట్ తర్వాత చెప్తానండి మీకు కొంచెం డీటెయిల్గా. ఇది ఉంటుంది. నెక్స్ట్ పారామీటర్స్ పంపించవచ్చు మనం. ఏదైనా యూఆర్ఎల్ పారామీటర్స్ పంపించాలని పంపించవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ఇందాక పారామీటర్స్ లేదు, కానీ సపోజ్ నేను యూఆర్ఎల్ పారామీటర్స్ పంపించాలనుకోండి, సింపుల్గా నేను ఇక్కడికి వచ్చి ఈ పారామీటర్ ఉంది కదా, నేను పారామ్ 1 దానికి ఒక పారామ్ వాల్యూ 1 అని ఇచ్చాను అనుకోండి. చూసారా ఎట్లా బిల్డ్ అయిపోయిందో. మనం ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అది. ఇంకో పారామీటర్ ఇచ్చాను అనుకోండి, మీరు చాలా వెబ్సైట్లో చూస్తుంటారు, మీరు నావిగేట్ అయితే ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్. ఇది ఇంతటి వరకు నీ బేస్ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ ఉంటుంది క్వశ్చన్ మార్క్ ముందు వరకు. ఆ తర్వాత మోస్ట్లీ పారామీటర్స్ పంపిస్తాం మనం. పారామీటర్ 2 దానివల్ల యూజ్ ఏంటి చెప్తాను. ఓకే, చూసారా ఇట్లా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో పారామీటర్స్ యూజ్ ఏంటంటే ఇవి నీ సర్వర్కి వెళ్తాయి. కొన్ని నువ్వు నీ కమాండ్ లైన్ ఇక్కడ నుంచి నీ వెబ్ బ్రౌజర్ నుంచి లేకపోతే కాల్స్ నుంచి ఏమైనా డీటెయిల్స్ పంపించాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకేనా ఇదే కేసులో బుకింగ్ ఐడి 1 అని పంపించాను అనుకోండి, తీస్తాను డిజేబుల్ చేసి చూసారా, బుకింగ్ ఐడి 1 అని వెళ్తుంది. అంటే దీనికి ఏంటంటే ఈ రిక్వెస్ట్ అర్థమైపోతుంది, ఇది ప్రాసెస్ చేసేటప్పుడు ఒక గెట్ రిక్వెస్ట్ వచ్చింది ఈ ఎండ్ పాయింట్కి, ఈ ఎండ్ పాయింట్ బేస్ యూఆర్ఎల్కి, ప్లస్ ఈ పారామీటర్ వస్తుందంటే అది ఏదో అంటే ఈ బుకింగ్ ఐడి 1 సంబంధించిన డేటా అనేది ప్రాసెస్ చేసి ఏదో ఒక ఆపరేషన్ చేసి మనకి ఇస్తుంది దానికి. ఓకే, సో బుకింగ్ ఐడి 1
ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ కావాలంటే పారామీటర్స్ పంపించవచ్చు మనం. అది పారామీటర్స్. మూడోది రిక్వెస్ట్ హెడర్స్. మనం ఇక్కడ చూసామంటే ఇందాక ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కాల్ చూసారంటే ఏదైనా ఒక రిక్వెస్ట్ ఉందంటే రిక్వెస్ట్ ప్రతి దానికి ఈ రిక్వెస్ట్ హెడర్స్ అని వెళ్తున్నాయి చూసారా? ఇది ప్రస్తుతానికి ఈ వెబ్సైట్లో ఆటోమేటిక్గా బిల్డ్ అవుతున్నాయి. నీ వెబ్సైట్లో నీ జావాస్క్రిప్ట్ కోడ్ రాసి ఉంటాం కదా, ఈ వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు జావాస్క్రిప్ట్ కోడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాల్స్ బిల్డ్ చేయడము, ఇది యూఆర్ఎల్ బిల్డ్ చేసి పోస్ట్ మెథడ్ ఇవి పెట్టి ఏ ఫైర్ చేయాలో ఇక్కడ నుంచి ట్రిగ్గర్ అయితే చేయాలి కదా కాల్. ఆ ట్రిగ్గర్ చేసేది ఎవరు చేస్తారు? వెబ్ బ్రౌజర్లో ఆ వెబ్ పేజ్లో జావాస్క్రిప్ట్ కోడ్లో చేస్తారంట. అవే ఈ హెడర్స్ కూడా జనరేట్ చేసి పంపిస్తుంది. ఈ హెడర్స్ అనేది కైండ్ ఆఫ్ మెటా డేటా ఫర్ దిస్ రిక్వెస్ట్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే ఇక్కడ చూసారంటే మీరు సింపుల్గా యాక్సెప్ట్ ఎన్కోడింగ్, యాక్సెప్ట్ లాంగ్వేజ్, అంటే వాట్ ఎవర్ డేటా దట్ వీఆర్ సెండింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది ఏమైనా ఎన్కోడింగ్ ఏముంటుంది అంటే ఏదో జీజీపీ డీఫ్లేట్ అని ఒక వెబ్ సర్వీస్ స్టాండర్డ్స్ అనుకోండి. ఇవి కనెక్షన్ కీప్ అలైవ్, హోస్ట్ ఏంటి, హోటల్ -test-equal experts ఇది ఉంది కదా అది. ఇది ఇఫ్ నన్ మ్యాచ్, రెఫరర్ అంటే హూ ఇస్ ద ఇనిషియేటర్ ఆఫ్ దిస్ కాల్, యూజర్ ఏజెంట్. దీంట్లో మెయిన్ కంటెంట్ టైప్ ఒకటి ఉంటుంది. ఓకే, ఎందుకు ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదంటే ఇందులో బాడీ ఏం పంపించట్లేదు మనం. ఇప్పుడు ఈ కాల్ చూసారనుకోండి బుకింగ్ అనే దాంట్లో దెర్ ఇస్ నో రిక్వెస్ట్ బాడీ. సో కంటెంట్ టైప్ అయిన హెడర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక క్రియేట్ చేసిన ఒకటి చూసినాం అనుకోండి. కంటెంట్ టైప్ ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ అయింది ఇది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్, మనం పంపించే డేటా సరిగ్గా పంపించలే. సండే ఈ ఫార్మాట్ ఉంది కదా, డేటా మనం సరిగ్గా పంపించలేదంటే అది సర్వర్ హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అవుతుంది పోస్ట్. ఎఫ్ నేమ్ ఎంత డీటెయిల్ వెళ్తుంది. సరే ఇది చూడండి, ప్రస్తుతానికి కంటెంట్ టైప్ అని వెళ్తుంది చూసారా, అప్లికేషన్ JSON అని. అంటే మనం ఈ వెళ్ళే డేటా మనం ఏం పంపిస్తున్నాం, రిక్వెస్ట్ పాటు పంపించే డేటా JSON డేటా పంపిస్తున్నాం. అంటే ఈ హెడర్ లో మనం చెప్పేస్తాం ఖచ్చితంగా మేము పంపించే డేటా JSON డేటా అని. ఓకే, ఈ హెడర్ చాలా ఇంపార్టెంట్. ఇది కంటెంట్ టైప్ అనే హెడర్ ఉంది కదా ఇది. సో ఇప్పుడు మనం బుకింగ్ చేసేటప్పుడు, కొత్తది క్రియేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పోస్ట్ చేసాము మనం ఇందాక, పోస్ట్ చేయలేదు కదా ఒకటి కూడా, గెట్ డిలీట్ ఒకటి. ఈ పోస్ట్ ఒక్కటి చేస్తాను, కొంచెం పేషెంట్గా వినండి. ఒక పర్పస్ ఉంది యాక్చువల్గా మళ్ళీ నేను చెప్పేదానికి. ఇదే కాల్ తీసుకుందాం, ఈ పోస్ట్ కాల్. ఓకే, కాపీ ప్రెస్ పోస్ట్ కాల్లో ఖచ్చితంగా గెట్, ఇప్పటివరకు గెట్ చేసాము, డిలీట్ చేసాము. గెట్ చేసేటప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం, క్వెరీ చేస్తున్నాం. కానీ పోస్ట్ కానీ పుట్ కానీ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇటువైపు నుంచి డేటా పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్కి ఏంటి కరస్పాండింగ్ HTTP మెథడ్ పోస్ట్. ఓకే, పోస్ట్ ఇక్కడ పంపిస్తున్నాం. ఇప్పుడు బాడీ మనం చెప్పాలి, దానికి మనం పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ సోర్స్ ఇదే తీసుకుంటాను నేను. ఇంకోటి దీని నుంచి క్రియేట్ చేయడానికి చూస్తున్నా. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి బాడీ రా టెక్స్ట్, మనం పంపించేది ఏం డేటా పంపిస్తున్నానని చెప్పాలి. దీనికి నేను JSON డేటా పంపిస్తున్నాను. కంట్రోల్-V, ఫస్ట్ నేమ్ FNAME3, ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ కొత్తది. ఓకే, నేనేం చేశాను, 3 సెలెక్ట్ చేశాను, URL ఇచ్చాను, HTTP రిక్వెస్ట్ మెథడ్ ఇచ్చాను, ఇక్కడికి వెళ్ళి బాడీ ఇచ్చాను. పోస్ట్లో బాడీ ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా బాడీ ఇక్కడ ఇచ్చాను నేను. ఇక్కడ ఇచ్చి హెడర్స్లోకి వెళ్తే ఆటోమేటిక్ కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON వచ్చింది చూసారా. అది ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ బాడీలో వెళ్ళి ఇక్కడ నేను JSON సెలెక్ట్ చేశాను కాబట్టి వచ్చింది. అట్లా కాకుండా నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసి హెడర్స్లో ఇది డిలీట్ చేసేసి, మామూలుగా ఇందాక సెలెక్ట్ అయింది లేదు, ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చేసి నేను ఇక్కడ హెడర్స్కి వెళ్ళి నేను ఇక్కడ యాడ్ చేస్తాను కంటెంట్ టైప్ అనే హెడరు.
కంటెంట్ టైప్లో నేనేమి ఇస్తాను, జేసన్. చేశాను. ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుందా? ఇవి మనం ఫిల్ చేస్తుంది. ఇది కన్వర్ట్ చేస్తుందా అంటే మనం పంపించే డేటా జేసన్ డేటా అని మనం చెప్తున్నాం. ఈ రిక్వెస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, ఓకే. రిక్వెస్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మెథడ్ ఇచ్చాము, యూఆర్ఎల్ ఇచ్చాము, బాడీ ఇస్తున్నాము, బాడీ కంటెంట్ టైప్ ఏంటో కూడా మనమే చెప్తున్నాం. ఓకే, అంటే ఈ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ మెటా డేటా చూస్తుంది. ఎట్లా అంటే మనకు లెటర్ వచ్చిందంటే లోపల ఎన్వలప్ లోపల ఏముందో చూసేదానికంటే పైన మనం ఫ్రమ్ ట్రూ ఎన్ని పెట్టేస్తాం కదా, అట్లా లోపల ఏముందో ముందు పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇది ఓకే. డేటా జేసన్ డేటా అని చెప్పి ఇక్కడ హెడర్స్ పర్పస్. అది ఏదైనా హెడర్ అంటే ఒక రిక్వెస్ట్ లో హెడర్ యాక్చువల్ కంటెంట్ వెళ్ళదు, హెడర్ లో ఓన్లీ మెటా డేటా వెళ్తుంది విచ్ డిస్క్రైబ్స్ ది యాక్చువల్ కంటెంట్ దట్ ఈస్ బీయింగ్ సెండ్. ఓకేనా, ఓకే. అది ఇప్పుడు నేను సెండ్ అని కొట్టాను అనుకోండి, ఇందాకట్లాగా ఫీల్ అవుతుంది ఇది ఫర్ సమ్ రీజన్. డేటా తప్పు పెడుతున్నాం మనం ఏమన్నా. FNAME 3, FNAME 5, yes, FNAME 5, 23, 2, date 27, సేవ్. ఇది క్రియేట్ అయింది. ఇందాక రిక్వెస్ట్ సరిగ్గా బిల్డ్ చేసినట్లేదు మనం. యూజ్ సోర్స్ ఈ డేటా తీసుకొని దీన్ని మాడిఫై చేసి బేసిక్గా మన బాడీలో FNAME 5 బదులు FNAME 6 సెండ్. ఓకే, క్రియేట్ అయిపోయింది చూసారా. నేనేం చేశాను, బేసిక్గా ఒక పోస్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేశాను. ఒక పోస్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే దాని బేస్ యూఆర్ఐ కావాలి, ప్లస్ ఎండ్ పాయింట్ కావాలి, ప్లస్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్ కావాలి, ప్లస్ బాడీ కావాలి, ప్లస్ హెడర్స్ కావాలి. ఇది ఇచ్చాను నేను ఈ రిక్వెస్ట్లో. ఇది ఇస్తే ఇచ్చి సబ్మిట్ చేస్తే సక్సెస్ అయింది ఇది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసామంటే మళ్ళీ మనం ఇప్పుడు ఈ కాల్స్ ఎగ్జాక్ట్ సిమిలర్ కాల్ కాదు, ఇది వేరే ఎగ్జాంపుల్. ఇందులో ఈ పోస్ట్ దానికి ఇది మనం ఏమి ఇచ్చాం, బేస్ యూఆర్ఐ ఇచ్చాం, ఎండ్ పాయింట్ ఇచ్చాం, పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు దీనికి. ఓకే, రిక్వెస్ట్ హెడర్స్ కంటెంట్ టైప్ ఈక్వల్ టు అప్లికేషన్ చేసిన అని ఇచ్చాం. కుకీస్ ఏం అవసరం లేదు, పంపించలేదు మనము. రిక్వెస్ట్ ప్రాక్సీ అవసరం లేదు, రిక్వెస్ట్ బాడీ పంపించాం. రైట్. ఓకే. యాహ్! సో బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక రిక్వెస్ట్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడు నేను హైలైట్ చేసిన ఇన్ని ఉన్నాయి కదా, వీటిలో అంటే వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ. దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ, ఓకే. దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ, దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ. పారామీటర్స్ ఉండాలని రూల్ లేదు, హెడర్స్ ప్రతిసారి ఉండాలని రూల్ ఏం లేదు, కుకీస్ ప్రతిసారి ఉండాలని లేదు, ఇది లేదు, ఇది లేదు. ఓకే, కానీ పోస్ట్ పుట్కి అయితే ఖచ్చితంగా రిక్వెస్ట్ బాడీ ఉండాలి. ఓకే. మనం పోస్ట్ చేస్తున్నామంటే ఏదో డేటా పంపిస్తున్నాం, డేటాబేస్కి పంపించాలి మనం. ఆ డేటా మనం పంపించాలి, బాడీలో పంపించాలి. అదే గెట్కి డిలీట్కి అయితే అవసరం లేదు, బాడీ పంపించాం. గెట్ అంటే వీఆర్ జస్ట్ రీడింగ్ డేటా దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ డేటాబేస్. డిలీట్ అంటే వీఆర్ జస్ట్ డిలీటింగ్, వీ డోంట్ నీడ్ టు సెండ్ అడిషనల్ డేటా టు డిలీట్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఇది దిస్ ఈజ్ అబౌట్ రిక్వెస్ట్. రెస్పాన్స్కి వస్తే ఎవ్రీ రెస్పాన్స్ హ్యాస్ దీస్ థింగ్స్. రెస్పాన్స్ కోడ్ ఒకటి ఉంటుంది, అంటే హెచ్టిటిపి రెస్పాన్స్ కోడ్. రెస్పాన్స్ హెడర్స్ ఉంటాయి, రెస్పాన్స్ బాడీ ఉంటుంది, రెస్పాన్స్ కుకీస్ ఉంటాయి. ఓకే, సో వీటిలో అన్ని ఉండాలని రూల్ లేదు మళ్ళీ ఖచ్చితంగా. ఓకే, మనం ఒక గెట్ రిక్వెస్ట్ చూసుకుందాం. గెట్ అంటే ఏమి ఇస్తుంది, ఏదో డేటా ఇస్తుంది. రైట్, దాంట్లో రెస్పాన్స్ కోడ్ మ్యాండేటరీ. ప్రతి కాల్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాల్, గెట్టా, పోస్టా, పుట్టా, డిలీటా సంబంధం లేకుండా రెస్పాన్స్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ. ప్రతి కాల్ మనం చేస్తే దానికి ఒక రెస్పాన్స్ కోడ్ వస్తుంది. సో రెస్పాన్స్ కోడ్ ఉందా లేదా. నెక్స్ట్ రెస్పాన్స్ హెడర్స్. రిక్వెస్ట్ పంపించినప్పుడు రిక్వెస్ట్తో పాటు రిక్వెస్ట్ హెడర్స్ పంపిస్తాము. ఇప్పుడు చూసారా, మనం ఇదే సెక్షన్ చూసామంటే ఇక్కడ రిక్వెస్ట్ హెడర్ సెక్షన్ ఉంది, అంటే రిక్వెస్ట్లో ఇన్ని హెడర్స్ వెళ్తున్నాయి. మనం ఇక్కడ నుంచి ఈ కేసులో అంటే నీ జావా సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి పంపిస్తుంది. మనం పోస్ట్ మ్యాన్ నుంచి చేస్తే ఇవన్నీ మనం ఎక్స్ప్లిసిట్గా పాస్ చేయాలి. ఓకే, మనం ఎట్లా అంటే ఇట్లా పాస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ యాక్సెప్ట్ ఎన్కోడింగ్ అని ఉంది అనుకోండి, ఇది అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక హెడర్ యాడ్ చేసి నేను హెడర్స్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి యాక్సెప్ట్ ఎన్కోడింగ్
ఇది ఉంది కదా, ఇచ్చి ఆ వాల్యూ ఏదో ఉందో అది ఇవ్వాలి. gzip deflate అనేది ఉంది కదా, ఏదో అట్లా అలా ఇవ్వాలి. అవి ఇస్తావు, అది రిక్వెస్ట్లో పంపించడం నీ బాధ్యత, రెస్పాన్స్లో పంపించడం సర్వర్ బాధ్యత. సర్వర్ బ్యాక్ ఎండ్లో ఆ రిక్వెస్ట్ తీసుకొని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ పంపిస్తుంది కదా, అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్లో హెడర్స్ ఉండాలి. ఇప్పుడు ఇదే కేసులో చూసామంటే రెస్పాన్స్లో హెడర్స్ ఉన్నాయి. మళ్ళీ కనెక్షన్ ఏదో కీప్ అలైవ్, కంటెంట్ లెంత్ 172 అంటే దీని లెంత్ ఉంది కదా, ఈ మొత్తం లెంత్ 172 అని నేను ముందే చెప్తాను. అంటే లోపలికి వెళ్ళి దాన్ని చూడకముందే బయట హెడర్స్ చూస్తే ఎట్లా అంటే నేను ఎన్వలప్ పైన తెలిసిపోతుంది మనకి వచ్చిన రెస్పాన్స్ లెంత్ ఉంది కదా, ఈ బాడీ ఉంది కదా, రెస్పాన్స్ బాడీ లెంత్ 172 క్యారెక్టర్స్ అని, 172 బైట్స్ క్యారెక్టర్స్ ఏదో ఒకటి. కంటెంట్ టైప్ ఇది ఒకటి, లోపల వచ్చిన కంటెంట్ ఇది రెస్పాన్స్, ఇది కూడా కంటెంటే కదా. ఇది ఈ కంటెంట్ టైప్ ఏంటి, అప్లికేషన్ చేశాను అని, డేటు ఈ ట్యాగ్ పవర్డ్ బై. సో అట్లా ఏం చేస్తారంటే సర్వర్ కూడా రెస్పాన్స్ పంపించేటప్పుడు ఆ కాల్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు కొన్ని హెడర్స్ పెట్టి పంపిస్తుంది. సో దాట్ లేదు కదా ఇక్కడ, చెప్తాను మీకు అది. రెస్పాన్స్ కోడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పాన్స్ హెడర్స్. రెస్పాన్స్ కోడ్ ఎక్కడ వస్తుంది, డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది చూసారా, డిఫరెంట్. ఓకే, అది హెడర్స్ కిందికి రాదు, హెడర్స్ కిందికి రాదు, అందుకని మీకు ఎక్సెల్లో సపరేట్గా పెట్టాను నేను. ఓకే, అలాగే ఇప్పుడు దీనికి ఒక రెస్పాన్స్కి ఇక్కడ కుకీస్ లేవు, కుకీస్ ఉంటే ఇక్కడ కుకీస్ ట్యాబ్ వస్తుంది ఇక్కడ. ఇది రెస్పాన్స్, ఆ బాడీ అది నీట్గా బ్యూటిఫై చేసి ఇస్తుంది. ఇప్పుడు ఎక్సెల్కి వెళ్ళామంటే నో you know what is response code, you know what is response header, you know what is response body. రెస్పాన్స్ కుకీస్ ఉంటే వస్తాయి. కుకీస్ ఐడియా ఉందా మీకు? ఓకే, సారీ. ఇప్పుడు రఫ్గా ఒక ఏదైనా అది గెట్ కానీ పోస్ట్ కానీ పుట్ కానీ డిలీట్ కానీ ఏదైనా వెబ్ సర్వీస్కి రిక్వెస్ట్లు ఏముంటాయి, రెస్పాన్స్లో ఏముంటాయి ఒక ఐడియా వచ్చింది మీకు, రైట్? ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా వెబ్ సర్వీస్ వచ్చినప్పుడు హౌ డు యూ టెస్ట్ ఇట్, వాట్ ఈస్ యువర్ అప్రోచ్ అబౌట్ టెస్టింగ్ ఇట్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఎవ్రీ రిక్వెస్ట్ హ్యాస్ ఆర్ ఎవ్రీ వెబ్ సర్వీస్ హ్యాస్ దీస్ థింగ్స్ అసోసియేటెడ్ with the request and these things associated with the response. So request has a request method, request base URI, request endpoint, and request parameters, and request body, and request cookies. ఇవి ఉన్నాయి, గుర్తుపెట్టుకొని మీరు రఫ్గా చెప్పాలి అంటే మీకు అక్కడే మీకు ఇంప్రెషన్ పడిపోద్ది. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, రిక్వెస్ట్లో 8 ఉంటాయి. మనం ఫస్ట్ థింగ్ వీ షుడ్ గెట్ ద రిక్వైర్మెంట్స్ from the developers or from the BA, whoever, from the product owner. తీసుకొని ఈ రిక్వెస్ట్లో టైప్ ఏముండాలి అంటే హెచ్టిటిపి అదే రిక్వెస్ట్ మెథడ్ ఏముండాలి, టైప్ ఏముండాలి, దాని బేస్ URL ఏముండాలి, ఎండ్ పాయింట్ ఏముండాలి, దీనికి పారామీటర్స్ ఏం పంపించాలి, హెడర్స్ ఏమి వెళ్ళాలి, కుకీస్ ఏమి వెళ్ళాలి, బాడీలో ఏమి వెళ్ళాలి, మొత్తం మీకు రిక్వైర్మెంట్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ గ్యాదర్ దట్ ఇన్ఫర్మేషన్, దెన్ కన్స్ట్రక్ట్ దట్ రిక్వెస్ట్. మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు అయితే సేమ్ ఇలానే పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి మొత్తం నీకు డేటా తెలుసు కాబట్టి యూ గో అండ్ బిల్డ్ యువర్ ఓన్ రిక్వెస్ట్ లైక్ దిస్. మనం బిల్డ్ చేసాం అంతే కదా. ఇక్కడ ఇప్పుడు నేను పోస్ట్ రిక్వెస్ట్ ఒకటి బిల్డ్ చేశాను, హెచ్టిటిపి మెథడ్ పెట్టాను, బేస్ URI పెట్టాను, ప్లస్ ఎండ్ పాయింట్ పెట్టాను. బేస్ URI అంటే ఇక్కడ వరకు అనుకుందాం, ఎందుకంటే అన్నింటిలో ఇది కామన్గా ఉంది. ఇది బుకింగ్ క్రియేట్ చేయాలంటే ఇదే ఎండ్ పాయింట్ బుకింగ్. ఓకే, పెట్టాను, ప్లస్ హెడర్స్ పెట్టాను. హెడర్స్లో కంటెంట్ టైప్ అనేది అది అన్ని మ్యాండేటరీ అవ్వకపోవచ్చు, కొన్ని మ్యాండేటరీ, కంటెంట్ టైప్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో అది పెట్టాను. నెక్స్ట్ బాడీకి ఇచ్చాను, బాడీలో నేను ఐ నో హౌ ది వాట్ షుడ్ బి ది డేటా దట్ షుడ్ బి సెంట్ ఇన్ ద బాడీ, JSON డేటానా XML డేటానా. ఒకవేళ JSON డేటా అయితే ఈ ట్యాగ్ నేమ్స్ ఏమి ఉండాలి, ఫస్ట్ నేమ్ అనేది ఒక ట్యాగ్, లాస్ట్ నేమ్ ఏమి ఉండాలి, ఇదంతా తెలియాలి కదా మనకి. దీన్ని JSON డేటా పంపించండి అంటే JSON డేటా ఏం పంపించాలి, ఏమేమి ఉండాలి. ఇప్పుడు దీన్ని చూసారనుకోండి, మీరు ఇక్కడ చూసామనుకోండి, ఇదే పంపించేది ఇది కదా రిక్వెస్ట్లో. చూసారా, ఇదంతా పంపిస్తున్నాం మనం. ఇదే దీన్ని బ్యూటిఫై చేసి ఇటు సైడ్ చూపిస్తుంది, రైట్ సైడ్ నీట్గా. పంపించాలి, లాస్ట్ టైం పంపించాలి, టోటల్ ప్రైస్ పంపించాలి, డిపాజిట్ పెయిడ్ పంపించాలి, బుకింగ్
డేట్స్ పంపించాలి, చెక్ ఇన్, చెక్అవుట్, ఇవన్నీ మనకు తెలియాలి ఫార్మాట్. ఇది ఖచ్చితంగా మనకు నచ్చినట్టు ఇది ఇవ్వకుండా ఇది పెట్టడం, దాని బదులు దీని నేమ్ ఫస్ట్ నేమ్ బదులు ఏదో వేరేది పెట్టడం, అట్లా చేస్తే కుదరదు. మనకు వాళ్ళు రిక్వైర్మెంట్స్లో ఇది ఇవ్వాలి, ఒక శాంపిల్ ఇచ్చి ఇలా ఉండాలి అని చెప్పి. ఇందులో డేటా మనం రకరకాల డేటా పంపించి మనం టెస్ట్ చేసుకుంటాం. ఈవెన్ డేటా టైప్ కూడా చెప్పాలి. ఇక టోటల్ ప్రైస్ స్ట్రింగ్ లాగా వెళ్తుంది, డబుల్ కోట్స్లో వెళ్తుంది కదా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇది ఇలానే పంపించమంటారు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ. Whatever that is there in double quotes is a string. Okay, whatever that is not in double quotes is direct number. That can be integer. సో ఇది అంతా రిక్వైర్మెంట్స్ లో రావాలి. సో నువ్వు ఫస్ట్ మనం చెప్పాల్సిందంటే ఫస్ట్ ఐ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిక్వెస్ట్. The information about the request includes these eight things. Okay, ఇవి 8 చెప్పాలి. Now I'll go and build that request in Postman. Suppose if you are doing testing, manual test చేస్తున్నారంటే obviously you need to test it from Postman. Okay. Now I'll build a request, I make the request, then I will check for these 4 things in response. మన రెస్పాన్స్ వ్యాలిడేట్ చేసేటప్పుడు ఈ 4 చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు గెట్ అంటే సింపుల్గా 200 ఓకే రావాలి, రైట్? సపోజ్ 200 ఓకే రాకుండా వేరే ఏదైనా వస్తుంది అనుకుందాం, 201 క్రియేటెడ్ అని వస్తాం అనుకుందాం, తప్పు కదా. గెట్ అంటే వీఆర్ జస్ట్ రీడింగ్, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. 201 వస్తుంది అనుకుందాం, సరిగ్గా కోడ్ రాయక వాళ్ళు బ్యాక్ ఎండ్లో సరిగ్గా డీల్ చేయక 201 వచ్చింది అనుకో. 201 ఈజ్ అగైన్ సక్సెస్ కోడ్, బట్ 201 ఈజ్ ఫర్ క్రియేటెడ్, 200 ఈజ్ జస్ట్ ఓకే, రైట్? సో మనం అది సింపుల్గా మనం టెస్ట్ చేస్తాం. ఫస్ట్ టెస్ట్ చేస్తాం 200 వస్తుందా లేదా, దీనికి 200 రావాలి ఈ రిక్వెస్ట్కి. మనం టెస్ట్ చేసిన పోస్ట్మ్యాన్లో ఫైల్ చేసి ఇక్కడికి వెళ్ళి చూస్తాం 200 ఓకే వచ్చిందా లేదా. సపోజ్ ఇది గెట్ కాల్ కదా, ఇది 200 ఓకే వచ్చిందా లేదా. ఓకే, అది నెక్స్ట్ రెస్పాన్స్ హెడర్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా. ఇప్పుడు ఇది రిక్వెస్ట్ చేసామా మనం ఇప్పటివరకు మనం ఇక్కడ చూసాం కదా రెస్పాన్స్ హెడర్స్ ఎలా ఉంటాయో ఇక్కడే చూసాం. ఇది కాల్లో రిక్వెస్ట్ హెడర్స్, రెస్పాన్స్ హెడర్స్. మామూలుగా మనం ఏం చేస్తాం, పోస్ట్ మ్యాన్ చేస్తాం కదా, ఓన్లీ వెబ్సైట్ డెవలప్ అయ్యింది. అప్పుడు నువ్వు ఇట్లా చూడలేం కదా, దాన్ని వెబ్సైట్ బ్రౌజర్లో చూడలేం. ఎక్కడ చూడాలి మనం, ఓన్లీ పోస్ట్ మ్యాన్లో చూడాలి. చూసేటప్పుడు ఈ పై పార్ట్ అంతా రిక్వెస్ట్ రిలేటెడ్, ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత కింది పార్ట్ అంతా రెస్పాన్స్. ఇది రెస్పాన్స్ బాడీ, ఇది రిక్వెస్ట్ బాడీ, ఇది రెస్పాన్స్ బాడీ. ఓకే, ఇదంటే మనం గెట్లో మనం ఏం బాడీ పంపించలేదు కాబట్టి, గెట్కి రిక్వెస్ట్లో ఏం బాడీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం పంపించలేదు, ఎంటీ ఉంది బాడీ. కానీ గెట్ అంటే ఏం చేయాలా, ఏదో ఒకటి రెస్పాన్స్ ఇస్తుంది కదా నీకు, బుకింగ్ ఐడి ఇస్తాం. ఇది బాడీ. మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ థింగ్ స్టేటస్ చెక్ చేస్తాం, 200 ఓకేనా, ఓకే పాస్. నెక్స్ట్ బాడీ చెక్ చేస్తాం. బాడీ చెక్ చేసుకొని మనకు తెలుసు ముందు రిక్వైర్మెంట్లో దాని బాడీలో ఉండాలి. ఒకవేళ ఈ కాల్ చేస్తే మనకి సింపుల్గా జేసన్ రెస్పాన్స్ రావాలి, విచ్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ బుకింగ్ ఐడీస్, వేర్ ఈచ్ బుకింగ్ ఐడి ఈజ్ అన్ ఇంటీజర్ లేకపోతే నంబర్ అనుకుందాం. ఇప్పుడు ఇది డబుల్ కోట్స్లో వచ్చింది అనుకో, మళ్ళీ బగ్. ఇది 17126 వచ్చింది అనుకోండి, అది డబుల్ కోట్స్లో వచ్చింది అనుకో బగ్. మన రిక్వైర్మెంట్స్ సపోజ్ అది డబుల్ కోట్స్ రాకూడదు, డైరెక్ట్గా రావాలని అనుకోండి, సరే ఇది సపోజ్ డబుల్ కోట్స్ వచ్చింది బగ్. అసలు ఒక్కోసారి తప్పు ఉన్నప్పుడు ఏంటంటే ఈ బుకింగ్ ఐడీలో రాలేదు, నల్స్ వస్తున్నాయి అనుకుందాం, ఈ ప్లేస్లో అన్ని నల్లు వస్తున్నాయి అనుకుందాం, అది బగ్. సో బేసిక్ ఏంటంటే మనం మాన్యువల్ టెస్ట్ చేసేటప్పుడు ఎట్లా టెస్ట్ చేస్తాం, బుకింగ్ ఐడీస్ వస్తున్నాయా లేదా అన్ని సరిగ్గా రావాలి, మన డేటాబేస్లో ఏమున్నాయి అవన్నీ రావాలి, కండిషన్ మ్యాచ్ అయినటువంటి. అది బాడీ వెరిఫై చేస్తాం. నెక్స్ట్ మూడోది ఏం వెరిఫై చేస్తాం, రెస్పాన్స్ బాడీ. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, సారీ కోడ్ చూసాము, హెడర్స్ ఉండదు ఇంకా మనం. ఇలానే పోస్ట్ మ్యాన్లోనే రెస్పాన్స్ హెడర్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఉందా కింద, ఈ పార్ట్ అంతా రెస్పాన్స్ చెప్పాను కదా, ఈ కింద పార్ట్ ఇది హెడర్స్. హెడర్స్లో ఏమేమి రావాలో మన రిక్వైర్మెంట్స్లో ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా, అవి చెక్ చేస్తాం మనం మాన్యువల్గా. ఇది చూసి విజువల్గా చూసి ఓకే కంటెంట్ టైప్ అప్లికేషన్ చేసిన వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున అప్లికేషన్ XML అని వచ్చింది అనుకోండి, ఇది బగ్. ఓకే, డేట్ సరిగ్గా వస్తుందా లేదా చూసారా, మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేసామో ఆ టైం రావాలి, ఈ ట్యాగ్ సరిగ్గా వస్తుందా లేదా, ఇవి హెడర్స్ వెరిఫై చేయడం. ఓకే, లాస్ట్లో కుకీస్ ఏమైనా ఉంటే కుకీస్ వెరిఫై చేయాలి. కుకీస్ ప్రతి కాల్కి కొన్ని చోట్ల కొన్ని కాల్స్ ఉంటాయి, అందులో కుకీస్ వెరిఫై చేయాలి. ఇక్కడైతే ఇక్కడ చూసారా, ఈ కుకీస్ సెక్షన్లో ఒకవేళ ఆ కాల్ కుకీస్ ఉంటే అవి చూపిస్తాం. ఓకే,
అవి ఇక్కడ వస్తాయి. ఆ కుకీస్ క్రియేట్ టైమ్ స్టాంప్, కుకీస్ నేమ్ ఏంటి, కుకీస్‌లో వాల్యూస్ ఏంటి, అవి సరిగ్గా ఉన్నాయా లేదా అవి వెరిఫై చేస్తాం. సో, ఇంతే. ఏపీఐ టెస్టింగ్ అంటే ఒక రిక్వెస్ట్ చేయడం, రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయాలి. తర్వాత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేయాలి. ఓకే. ఏపీఐ టెస్టింగ్ అంటే ఇంతే. మాన్యువల్ టెస్టింగ్‌కి మనం పోస్ట్‌మ్యాన్ వాడతాం. ఇప్పుడు మిమ్మల్ని అడిగారంటే వన్ ఆఫ్ ది ఫేమస్ క్వెషన్, హౌ డు యూ గో అబౌట్ టెస్టింగ్ ఎనీ రెస్ట్ వెబ్ సర్వీస్ అంటే సింపుల్‌గా ఫస్ట్ ఐ విల్ గెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ related to any web service. Web service in the request there are 8 things that has to be considered: request method, request body, endpoint, parameters, then body, headers, ప్రాక్సీ, కుకీస్. రిక్వెస్ట్‌లో కూడా కుకీస్ పంపించొచ్చు. మొత్తం ఎన్ని 8 ఇవి పంపిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి రిక్వెస్ట్ బిల్ చేసి పంపిస్తాను. వచ్చిన రెస్పాన్స్‌లో 4 థింగ్స్ నేను వెరిఫై చేస్తాను. వాట్ ఆర్ దే రెస్పాన్స్ కోడ్ ఏంటి? రెస్పాన్స్ బాడీ ఏంటి? రెస్పాన్స్ హెడర్స్ ఏంటి? ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కుకీస్ అసోసియేటెడ్ విత్ దట్ రెస్పాన్స్ కుకీస్. ఈ 4 వెరిఫై చేస్తాను. ఓకే. అది. యాహ్! ఇక్కడ ఇప్పుడు ఇది మనం ఇక్కడికి వచ్చి చూస్తుంటే హెచ్‌టిటిపి ఇక్కడికి వస్తే యూజ్ హెచ్‌టిటిపి మెథడ్స్ ఇది తెలిసిపోయింది ఏంటో. స్టేట్‌లెస్. స్టేట్‌లెస్ అంటే ఏంటంటే ఒక్క కాల్‌కి ఇంకో కాల్‌కి సంబంధం ఉండకూడదు. నీ ఇప్పుడు ఏదైనా ఒక కాల్ చేస్తే అది ఇండిపెండెంట్‌గా రెస్పాన్స్ ఇవ్వగలగాలి. సపోజ్ నువ్వు ఓకే. ఈ కాల్ రెస్పాన్స్ తెచ్చుకోవాలంటే ముందు ఈ కాల్ నువ్వు చేస్తేనే అది రెస్పాన్స్ వస్తదంటే అది అంటే ఒకటి ఇంకొక దాని స్టేట్ మీద డిపెండ్ అవుతున్నట్టు. హ్మ్. స్టేట్‌లెస్ అంటే అర్థం ఏంటంటే ఎవరిది వాడే. ఏ కాల్ ఆ కాలే. ఈ ఈ ఈ వెబ్ సర్వీస్ స్టేట్ డజంట్ డిపెండ్ ఆన్ అనదర్ వెబ్ సర్వీస్ స్టేట్. ఓకే. అది ఓకే. స్టేట్‌లెస్ అంటే. దెన్ జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ బాడీ. ఇక్కడ మనం చూసాం కదా! బాడీ పంపించినా, రిక్వెస్ట్‌లో పంపించినా వచ్చే రెస్పాన్స్ అయినా గాని అది ఎయిదర్ జేసన్ అయినా ఉండాలి లేదా ఎక్స్ఎంఎల్ అయినా ఉండాలి. మనం చూసినట్టుగానే జేసన్. జేసన్ ఎక్స్ఎంఎల్ పంపించకుండా నేను వేరేదేదో పంపిస్తాను, వేరేదో పంపిస్తానంటే దెన్ ఇట్ ఈస్ సింప్లీ నాట్ ఏ రెస్ట్ వెబ్ సర్వీస్. సింపుల్‌గా సిన్స్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ దట్ టిక్. ఈ నాలుగిట్లో ఒక టిక్ ఫెయిల్ అవుతుంది కదా! దాన్ని రెస్ట్ వెబ్ సర్వీస్ అన్నది ఇది వీటిలో. రెస్ట్ వెబ్ సర్వీస్ అంటే సింప్లీ సెట్ ఆఫ్ రూల్స్ అంతే. సపోజ్ నువ్వు మనం జావాలోనా, సి రిక్వెస్ట్‌లో షార్ప్‌లోనా హ్మ్. రిక్వెస్ట్‌లో మనం కంటెంట్ టైప్ సెట్ చేసి అవును. రెస్పాన్స్‌లో అదే కంటెంట్ టైప్ రావాలి అని రూలా? లేకపోతే నార్మల్‌గా అది కూడా ఉంటది. యాక్చువల్‌గా సపోజ్ కొంతమంది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే అండి, ఇది రిక్వెస్ట్‌లో మనం పెట్టే కంటెంట్ టైప్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే మేము పంపించేది ఇది అని అర్థం. నాకిది కావాలి అని అనేదానికి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఒక పారామీటర్స్ పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లో. ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆహ్, రెస్పాన్స్ ఈక్వల్ టు ఎక్స్ఎంఎల్ అని పెట్టాడనుకోండి. హ్మ్. ఓకే. ఓకే. ఎక్స్ఎంఎల్ అనుకోండి. అంటే బాడీలో మనం జేసన్ పెడుతున్నాము. అంటే వీడు పంపించేది జేసను. కానీ వాడు రెస్పాన్స్ ఏమో ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. ఓహ్! ఓకే. ఎవడైతే రిక్వెస్ట్ చేస్తున్నాడో అది. అప్పుడేం చేయాలా సర్వర్ దాన్ని అర్థం చేసుకొని, ప్రాసెస్ చేసి, వాడికి పంపించేటప్పుడు జేసన్ రిక్వెస్ట్ పంపించకుండా ఎక్స్ఎంఎల్ రెస్పాన్స్ పంపించాలి. లోపల రకరకాల హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతిని నేను మీకు చెప్పింది. సో, ఇది కూడా కంట్రోల్ చేయొచ్చు. నాకు వచ్చే నేను పంపించేది ఇది పంపిస్తున్నాను. మీరు నాకు ఇది పంపించాలి అనే దానికి ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. ఇది ఎక్కడైనా యూఎస్ ఎక్స్ఎంఎల్ అనేది. ఏ వెబ్‌సైట్ ఏ అంటే ఆర్‌ఈఎస్ అనేది స్టాండర్డ్ ఇదేం ఖచ్చితమైన ఒక ఏమైనా కావచ్చు. కాదు. ఓకే. ఓకే. ఎక్స్‌పెక్ట్ అని ఇవ్వచ్చు అట్లా. ఒక ఎగ్జాంపుల్ ఇట్లా. ఓకే. వాళ్ళ కోడ్‌లో ఓకే. పారామీటర్స్ ఉండేదే అది. ఈ ఎక్స్‌పెక్ట్ అనేది ఒక పారామీటర్ ఇది. అంటే నువ్వేమన్నా ఓకే. కస్టమ్ డేటా వేరే పంపించాలా? ఏమన్నా ఉంటే వాళ్ళేం జేస్తారంటే, అప్లికేషన్ బిహేవియర్‌ని డిసైడ్ జేయాలన్నా, లేకపోతే లోపల ఏమైనా వాడుకోవాలన్నా గాని దేనికన్నా, ఈ పారామీటర్స్ ఉండేదే అందుకు. కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఓకే. అనుకోండి ఇవి బయట నుంచి ఎళ్ళేటివి. ప్రాపర్టీస్ అనకూడదులే. బయట నుంచి ఎళ్ళేటివి. ఇవి తీసుకొని దాన్ని బట్టి రిక్వెస్ట్ వాటి చుట్టే ప్రాసెసింగ్ జేయడము. లేకపోతే వాటిని బట్టి ఏం ప్రాసెస్ చేయాలో, లాజిక్ ఏం వాడాలో డిసైడ్ జేసుకోవడం ఇంటర్నల్‌గా. దానికి పారామీటర్స్ వాడతారు. మీకు ఈ కేస్‌లో మీకు పారామీటర్స్ అంటే కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది. మీకు రెస్ట్ పారామీటర్స్
పారామీటర్స్ సింపుల్ అంటే ఇప్పుడు నాకు అది చూసారా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసారా? నేమ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ ఈక్వల్ టు 30. అంటే ఇందాక బాడీలో కొంచెం పంపించాం. రైట్? నేమ్‌లు, ఏజ్‌లు బాడీలో పంపించొచ్చు కదా! పారామీటర్స్‌లో పంపించాల్సిన అవసరం ఏముంది? బేసిక్‌గా అంటే డిఫరెంట్ థింగ్స్ కంప్లీట్‌గా. బాడీ ఈస్ డిఫరెంట్, పారామీటర్స్ డిఫరెంట్. ఇప్పుడేమన్నా నేను నేమ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ ఈక్వల్ టు 30 అని ఇస్తే ఈ వాల్యూస్ వీడి రిలేటెడ్ డేటా తీసుకొని వాడి మీద ఏదో ప్రాసెస్ చేసి వాడి రిలేటెడ్ డేటా ఆయనకి పంపిస్తది మనకి. ఓకే. ఓకే. సో, ఇట్లా రకరకాలుగా పంపించొచ్చు పారామీటర్స్. అవి గూడా ముందే కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి. అవి గూడా అంటే ఇది తెలుసుకోవాలి. బిల్డ్ చేసేటప్పుడే ఇది మన వెబ్ సర్వీస్ బిల్డ్ చేసేటప్పుడే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓహ్! ఈ వెబ్ సర్వీస్‌కి ఈ పారామీటర్స్, ఈ వెబ్ సర్వీస్ ఈ పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకే. ఆ పారామీటర్ నేమ్స్ ఏంటి? పారామీటర్ వాల్యూస్ ఏముండాలి? అంటే ఎలాంటి వాల్యూస్ ఉండాలి? ఖచ్చితంగా 30 పంపించాలని లేదు. ఈ డ్యూరేషన్ అనేది పారామీటర్. ఓకే. దిస్ ఈస్ మాండేటరీ. దానికి ఇంట్ వాల్యూ తీసుకుంటదని చెప్పాలి మనం. ఓకే. రిక్వైర్మెంట్స్‌లో ఉంటది. మనం ఏంటంటే టెస్ట్ చేసేటప్పుడు, పాస్ చేసేటప్పుడు మనం ఇంటిజర్ వాల్యూ పాస్ చేసి టెస్ట్ చేయాలి. 30 పంపించొచ్చు, 25 పంపించొచ్చు, 20 పంపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఏజ్ ఈక్వల్ టు 15 అనే పారామీటర్‌లో ఉంటుంది వెబ్ సర్వీస్‌లో. ఒక రకమైన ప్రాసెసింగ్ జరగాలి. అంటే వీడికి ఈ సినిమాలో చూయించాలి. సపోజ్ యూట్యూబే ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో యూట్యూబ్.com/ షో వీడియోస్ అని చెప్పి ఏదో ఎండ్ పాయింట్ స్లాష్ ఏజ్ ఈక్వల్ టు 15 అని పెట్టామనుకోండి మనం. అప్పుడు అదేం చేసుకుంటది. ఓకే. హి ఈస్ ఎ టీనేజర్. వీడికి హి ఈస్ బిలో 18. హి షుడ్ బి షోన్ విత్ ఓన్లీ థిస్ కంటెంట్. సో, అది రెస్పాన్స్‌లో ఏం చేస్తదది? ఆ వీడియోస్ మాత్రం వాడికి పంపిస్తది. యూఐలో. అట్లనే సపోజ్ గ్రేటర్ థాన్ సపోజ్ 20 పెట్టామనుకుంటే హి ఈస్ అన్ అడల్ట్ హూస్ ఏ వాడికి ఏం రిస్ట్రిక్షన్స్ లేకుండా పంపిస్తది. సో, ఎలా అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ హౌ ఏ పారామీటర్ కెన్ బి యూజ్డ్. ఓకే. ఓకే. సో, ఇది. ఇది ఏపీ టెస్టింగ్. ఏముంది ఎక్సెల్‌లో? సో, రేపు కుకుంబరే పెట్టారు కదా మీరు? ఆ! కు ది దీన్ని ఈ వెబ్ సర్వీసెస్‌కి కుకుంబర్ ఫీచర్స్ ఎలా రాస్తారో తెలుసా? తెలీదు. ఆ! ఇక్కడ మీరు చెప్పండి. కుకుంబర్‌లో గెర్కిన్ స్పెసిఫికేషన్‌లో ఏమేముంటాయి? గివెన్, వెన్, దెన్ 3 ఉంటాయి. వెన్ దెన్. రైట్? ఒక సినారియో రాసేటప్పుడు ఫీచర్ ఫైల్‌లో సినారియో రాసేటప్పుడు గివెన్, వెన్, దెన్. ప్రతి దాంట్లో మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయంటే అండ్‌తో మల్టిపుల్ యాడ్ చేస్తాం. గివెన్‌లో ఫస్ట్ అండ్, సెకండ్ అండ్, థర్డ్. దెన్ నెక్స్ట్ వెన్‌లో ఫస్ట్ అండ్, సెకండ్ అండ్, దెన్ అట్లా. దెన్‌లో అట్లా. తెలుసు కదా! సో, జనరల్‌గా మీరేం చేస్తారంటే కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు ఫీచర్స్ రాసేవాళ్ళా అని అడుగుతుంటే రాసేవాళ్ళం అని చెప్పండి. హ్మ్. ఓకే. టెస్ట్ చేసేటప్పుడు ఆటోమేట్ చేసేవాళ్ళని పెట్టారు కదా! మీరేం వాడుతున్నారు అంటే కుకుంబర్ బీటీడీ వాడుతున్నాం. ఇప్పుడు ఇదే వెబ్ సర్వీస్ మనం మాన్యువల్ టెస్ట్ చేసింది నేను ఆటోమేట్ చేయొచ్చు. రైట్? ఆటోమేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కుకుంబర్‌లో ఫీచర్ ఫైల్స్ రాయాలి. ఫస్ట్ స్టెప్. ఫీచర్ ఫైల్స్‌లో ఇ ఏదైనా ఫస్ట్ ఇదే వెబ్ సర్వీస్ నేను టెస్ట్ చేయాలనుకున్నాను సపోజ్. ఇది పోస్ట్‌ది కదా! ఇది టెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి నేను. హ్మ్. సో, ఈ గివెన్‌లో ఫస్ట్ ఇవన్నీ ఇవ్వాలి మనం. రిక్వెస్ట్ బేస్ యూఆర్ఐ ఉండాలి, రిక్వెస్ట్ పారామీటర్స్ ఉండాలి, రిక్వెస్ట్ హెడర్స్ ఉండాలి, రిక్వెస్ట్ కుకీస్ ఉండాలి, రిక్వెస్ట్ ప్రాక్సీ ఉండాలి, రిక్వెస్ట్ బాడీ. ఎన్నున్నాయి? 7. 6ఆ? 6 ఉన్నాయి. ఓకే. ఈ 8లో ఈ 8 థింగ్స్‌లో గివెన్‌లో 6 ఎళ్తాయి. ఓకే. అవేమేమి వెళ్తాయంటే ఇవి ఆహ్, ఇది హెచ్‌టిటిపి ఇవన్నీ కలిపితే 8 ఉన్నాయి చూడండి. ఈ 6, ఈ 2 ఇవన్నీ కలిపితే 8 రిక్వెస్ట్‌లో ఎళ్ళేటివి. వీటిలో రిక్వెస్ట్ మెథడ్, ఎండ్ పాయింట్ ఈ 2 తప్పించి. అంటే ఈ రిక్వెస్ట్ మెథడ్, ఈ ఎండ్ పాయింట్ ఇవి తప్పించి మిగతావి ఉన్నాయి కదా! 1, 2, 3, 4, 5, 6 ఓకే. అవన్నీ గివెన్‌లో ఎళ్ళాలి. గివెన్ ఆహ్, సరే. ఇక్కడ ఇది అసలు కదా! ఒక్క నిమిషం చార్జర్ పెడతాం. చార్జింగ్ లేదు.
నేను ఆఫీస్ కథ మర్చిపోయాను. సో రిక్వెస్ట్లో అవన్నీ పెడతాం, గివెన్లో అవన్నీ పెడతాము. వెన్లో మాత్రం వెన్లో రిక్వెస్ట్ మెథడ్ ఎండ్ పాయింట్ పెడతాం. దెన్లో ఈ 4 టెస్ట్ చేస్తాం. ఇవి ఈ రెస్పాన్స్ రిలేటెడ్ 4 ఉన్నాయి కదా. హలో ఉన్నారు, ఓకే. ఆ 4 ఇక్కడ ఉన్నాయి. ఇది రూల్స్ ఫర్ రైటింగ్ ఫీచర్స్. మొత్తం ఇదే వీటిని ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 రిక్వెస్ట్లో ఏమో 8 ఉన్నాయి. ఓకే, రెస్పాన్స్లో ఏమో 4 ఉన్నాయి. రైట్, 8 + 4 12. ఆ 12 ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. గివెన్లోనేమో 6 వస్తాయి, వెన్లోనేమో 2 వస్తాయి, 8. దెన్ అంటే యాక్చువల్గా మన సింపుల్ దెన్లో వెరిఫికేషన్స్ ఉండాలి ఖచ్చితంగా. టెస్ట్ అంటే ఏంటి, యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ కంపేర్ చేస్తేనే ఏదైనా టెస్ట్. రైట్, దెన్లో ఉండే ప్రతి ఒక్క స్టెప్లో మనం కంపారిజన్ చేస్తాం. దెన్ రెస్పాన్స్ కోడ్ అంటే రెస్పాన్స్ కోడ్ యాక్చువల్ రెస్పాన్స్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ కోడ్ కాదా, యాక్చువల్ రెస్పాన్స్ హెడర్స్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ హెడర్సా కాదా, సిమిలర్ రెస్పాన్స్ బాడీ, ఓకే, రెస్పాన్స్ కుకీస్, అవన్నీ. ఓకే, సో మిమ్మల్ని అడిగారంటే మీరు చేసేవాళ్ళ అంటే సపోజ్ ఫీచర్ ఫైల్స్ ఎలా రాసేవాళ్ళంటే సింపుల్గా చెప్పండి. ఫీచర్ ఫైల్స్లో ఇప్పుడు నీకు తెలుసు రిక్వెస్ట్లో ఏవి పంపించాలి, రెస్పాన్స్లో వెరిఫై చేయాలి. వాటిని ఐ స్ప్లిట్ లైక్ దిస్. గివెన్లో ఈ 6 పెడతాను, వెన్లో ఈ 2 పెడతాను, దెన్లో ఇవి పెడతాను. దెన్లో అన్ని వ్యాలిడేషన్స్ చేస్తాను, రెస్పాన్స్ వ్యాలిడేషన్ అని చెప్పండి. ఓకే, ఫ్రేమ్ దాని మీద ఐడియా ఉందా మీకు? అంటే నార్మల్ సెలీనియంలో ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు మరి పోస్ట్‌మ్యాన్‌లో చేసినప్పుడు ఫీచర్ ఫైల్స్‌కి దానికి లింక్ ఏమి ఉండదా? అంటే ఉంటదా? అది మాన్యువల్ ఉండదు టెస్టింగ్, కదా. పోస్ట్ మ్యాన్కి సంబంధం లేదు. ఇది మనం ఆటోమేట్ చేసేటప్పుడు అది. ఓకే. సరే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందండి మీకు. ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటని? ఫ్రేమ్వర్క్ చూపించ ఏంటండి? ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ చూపించాలా? చూపెట్టండి. అయితే ఈవినింగ్ ఒకసారి డిన్నర్ టైంలో మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఒక బగ్ ఫిక్స్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఇది టెస్టింగ్ అని చెప్పి ముందు ఫినిష్ చేసి మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తానండి మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికి ఎక్సెల్ పంపిస్తాను. ఇది కాకుండా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నన్ను, నేనేమైనా మిస్ అయింది అట్లా. షూర్, అడుగుతాను. సరే తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్.